హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అవర్ ఛానల్ నేమ్ ఈజ్ చిన్ని చిన్ని జ్ఞాపకాలు. ఈరోజు మన ఛానల్లో మంచి రుచికరమైన కాజు గ్రేవీతో పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం తయారు చేసుకున్న పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా చేస్తే మనకు కొంచెం టేస్టీగా ఉంటుంది. గ్రేవీలో కొంచెం స్పైసీ కోసం అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు తీసుకోవాలి. అలాగే తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్లో ఇవన్నీ బాగా వేయించుకోవాలి. తర్వాత మనం కాజుని తీసుకొని అందులో వేయించుకొని ఇంకా కొంచెం ఉల్లిపాయలు కూడా వేయించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను అందులో కలిపి కొంచెం పచ్చిపోయినంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో ఉంచాలి. కొంచెం చల్లారాక ఆ మిశ్రమాన్ని ఒక మిక్సీ గ్రైండర్లో వేయించుకొని బాగా పేస్ట్ వచ్చినంత వరకు చేయాలి. తర్వాత ఆ గ్రేవీ కళాయిలో వేసుకొని దాంట్లో కొంచెం మనం వాటర్ వేయించుకోవాలి. బాగా కలిపి కొంచెం మరగనివ్వాలి. తర్వాత మనకు సరిపడే ఉప్పు వేసుకోవాలి. ఇంకా మనం కారం కూడా మనకు సరిపడినంత వేసుకోవాలి. తర్వాత బాగా కలిపి ఆ పేస్ట్ ఉన్న మిశ్రమాన్ని అంతా కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత మనం టేస్ట్ కోసం కొంచెం పాల మీగడని వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకా పుదీనాకు తీసుకొని మన చేతుల్లో బాగా రఫ్ చేసి ఆ పొడిని ఆ మిశ్రమంలో అంటే ఆ గ్రేవీలో వేస్తే బాగా టేస్ట్ అనేది మనకి న్యాచురల్గా ఉంటుంది. తినడానికి చూస్తున్నారు కదా, ఎంతో రుచికరమైన కాజు గ్రేవీతో తయారు చేసిన ఈ పన్నీరు కర్రీ ఎనీ టైం చపాతీలో కానీ, పొరోటా కానీ, రైస్తో కానీ కలుపుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. ఎంతో హెల్తీగా మన ఇంట్లో ఈ పన్నీర్ కర్రీని తయారు చేసుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంది అనుకుంటున్నాను కదా. అందరూ కూడా నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూశారనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగ ఒకసారి మీ ఇంట్లోనే ట్రై చేసి ఎంతో రుచికరమైన ఈ కాజు గ్రేవీ పన్నీర్ కర్రీని తయారు చేసుకొని తింటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.